దేశ సమస్యలు అవ్వచ్చు, రాష్ట్ర సమస్యలు అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా పెద్ద దిక్కుగా నేనున్నాను అని చెప్పి వచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అలాగే ఎక్స్ ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వారికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో, పార్లమెంట్కి వెళ్ళాకో, సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతానికి కారణం ఏమిటంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరు పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని కథలు వింటే ఎంత బాధ అనిపించిందో తెలియదు. పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దామని వెళ్ళిన వాళ్ళలో భర్త చనిపోయి భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఎంత హృదయ ఉదారికంగా అనిపించిందో చెప్పడానికి లేదు. బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు కానీ, తల్లులు పోగొట్టుకున్న పెద్దలు కానీ అక్కడికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద పరిగెత్తే లేడీస్, ముఖ్యంగా మహిళలు పరిగెత్తలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి లేదు. అక్కడ ఒక భర్త భార్యకి తెప్పించి వెంటనే అక్కడ వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, మొహం కడిగేసుకో, బొట్టు చెరిపేసుకో, నువ్వు బొట్టు చెరుసుకోకపోతే నువ్వు హిందూ అని అనుకుంటా, నేను కాల్ చేస్తాను అని చెప్పి అంటే ఏ హిందూ స్త్రీ కూడా భర్త బతికుండగా, భర్త పక్క ఉండగా బొట్టు చెరిపేసుకోవడం అనేది ఎవరు చేయరు. కానీ ఆ రోజున పరిస్థితులు తప్పనిసరి పరిస్థితి. అందుకని ఆవిడ కూడా బొట్టు చెరిపేసుకొని ఉరుకులు పరుగులు మీద ఎంత దూరం పరిగెత్తారో, ఎక్కడికి వెళ్ళారో. కొంతమంది మాత్రం బతుకు జీవుడు అనుకుంటూ బయటికి రాగలిగారు. అమాయకులు కొంతమంది, రాలేని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయారు. కేవలం ఒక 5, 6, 8 మందో మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన టెర్రరిజం మూలంగా మన టూరిజం అంతా కూడా అయిపోయింది. ఈ సంవత్సరం కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వెళ్ళారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళటం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాటి బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయింది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం అని మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత అయినా సరే ఎవరు కూడా భయపడకూడదు. ఇవాళ నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను, అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా, ఎంపీ గారు, ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులమా, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదరీమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం. అందరూ కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అన్ని కూడా చెత్త పనులన్నీ చేస్తే
ఎంత ఇది ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం ఇవాళ. సినిమా పరిశ్రమ అంటే వీళ్ళేనా అని అనుకోకర్లేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఏది ఏమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి, ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ అసలు ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చింది అని అంటే నష్టపోయేది మనమంతా మన జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మన అందులో చచ్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు ఎప్పుడు కూడా. కాబట్టి మనకు కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడి మాటలను కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఇలాంటి జరిగిన అవాంఛనీయమైన ఘటనల్ని పూర్తిగా ఖండించాలని, వారు చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటివి జరగదేమో, వీటిని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారికి, ఆ కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విభాగాల వాళ్ళందరికీ కలిసి వారికి మా సానుభూతిని ప్రకటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.